ఇంకా లాస్ట్ డే అయితే సూపర్ డీలక్స్ బస్ ఎక్కేసి జూబ్లీ హిల్స్ మెట్రోకి అయితే వచ్చేసాం. మెట్రో పై నుంచి వ్యూ చూసుకుంటే ఇలా అయితే ఉంది. ఇంకా ఇక్కడ నుంచి చార్మార్ దగ్గరలో ఉన్న మెట్రోకి అయితే వెళ్ళిపోయాం. మెట్రో మీద ఇంకా మా ఓడైతే మెట్రో గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు మనం ఎలా వచ్చామన్నది. ఇంకా దగ్గరలో ఉన్న మెట్రోలో దిగిపోయి చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ర్యాపిడో కూడా చార్మినార్ ఆ మూల అంటే ఇక్కడే దింపేశాడు మమ్మల్ని. ఇంకా చల్లగా చెరుకు రసం తాగుతామని వెళ్ళాం. చెరుకు రసం టేస్ట్ అయితే బాగుంది కానీ సగం ఐస్ వేసి ఇచ్చాడు. మా వాళ్ళకి కూడా బాగానే నచ్చిందంట చెరుకు రసం. ఇంకా అలా షాప్స్ మొత్తం చూసుకుంటూ చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం నడుచుకుంటూ. ఆ రష్ క్రౌడ్ లో 10 minutes నడిచాక పక్కన ఫుట్ పాత్ నుంచి నడుచుకుంటూ చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. మీలో ఎంతమంది చార్మినార్ ని చూసారో కామెంట్ చేసేసి మీ ఫ్రెండ్స్ లో ఎప్పుడు ట్రిప్ కి వెళ్దామన్నా హ్యాండ్ ఇచ్చే మీ ఫ్రెండ్ కి ఈ వీడియోని షేర్ చేసేయండి. మేము వెళ్ళింది కాంపిటీషన్ కి అయినా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రేబాన్ స్పెక్స్ కొనుక్కోమని ఒక భయ్య అయితే మన దగ్గరకు వచ్చాడు. మేము ముగ్గురం 3 స్పెక్స్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఈ బుడ్డోని చూడండి చార్మినార్ మీద లేజర్ లైట్ వేసేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా ముగ్గురు నీట్ గా ఫోటోలు దిగేసి అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం. ఇంకా రిటర్న్ అవడానికి చర్లపల్లి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. ఇది రైల్వే స్టేషన్ కి తక్కువ ఎయిర్పోర్ట్ కి ఎక్కువ అన్నట్టు ఉంది. చూడడానికి చాలా పెద్దగా ఇంకా లేటెస్ట్ గా ఉందన్నమాట ఈ రైల్వే స్టేషన్. ఇంకా రైల్వే స్టేషన్ లోకి ఎంటర్ అవుతుంటే పెద్ద మాల్ లోకి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది. లోపల మొత్తం మంచి లేటెస్ట్ గా కట్టారు చర్లపల్లి రైల్వే స్టేషన్ ని. ఇంకా అలా కాసేపు ఫోటోలు దిగేసి రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. మీలో ఎంతమంది రైల్వే స్టేషన్ కి వచ్చారో కామెంట్ చేసేయండి. మాకు సికింద్రాబాద్ నుంచి బుక్ అవ్వలేదని టికెట్స్ ఇక్కడ నుంచి బుక్ చేసాం. ఇంకా లోపల స్టేషన్ కి వే అయితే ఇలా ఉంటది. ఇంకా 12 కి భీమవరం రిటర్న్ ట్రైన్ ఎక్కేసి టిఫిన్ అయితే తినేసాం. హైదరాబాద్ మసాలా దోశ మళ్ళీ ఎప్పుడు తింటామో అని ఇంకా పార్సల్ చేపించేసుకున్నాం. ఇక్కడతో హైదరాబాద్ వీడియోస్ అయితే అయిపోయినాయి. మిస్ అయితే ఏం చేయాలి తెలుసు కదా.